బిగ్ బాస్ డెత్రికబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీళ్ళిద్దరిని అసలు లిస్ట్ నుంచి తీసేసేయండి. ఈ నేంట్రా బాబు అంటే ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తాడు. విపరీతమైన సింపతి గేమ్ ట్రై చేస్తూనే ఉన్నాడు. అందరు కూడా లైఫ్ లో సాడ్ స్టోరీస్ అనేవి 100% ఉంటాయి. కానీ మా అందరు తక్కువ నీదే పెద్ద అంటే ఎట్లా? వీళ్ళిద్దరు కూడా ప్రతిదీ నెగిటివ్గా ఆలోచిస్తారు. ఆ మ్యాటర్ అంతా ఓదే కూడా దాన్ని సాగదీస్తూనే ఉంటారు అనమాట. ఏదో ఊహించుకొని ఏదో అల్లేసుకుంటా. అండ్ స్పెషల్ మెన్షన్ ఫర్ ది నైనికా, సోనియా, నబిల్ వీళ్ళందరూ కూడా గేమ్ ని చాలా బాగా ఆడుతున్నారు. పాయింట్స్ ని కూడా పర్ఫెక్ట్ గా రైస్ చేస్తున్నారు. మన సోనియా తను మాత్రం ప్రతి ఒక్కరికి పాయింట్ టు పాయింట్ ఇచ్చి పడేస్తుంది అయ్యా. ఎప్పుడైతే మన నిఖిల్ అండ్ సోనియా మధ్యన హీరో ఆర్గ్యుమెంట్ జరుగుతుందో తన ఒక పుసుకుమైన ఒక మాట అనేసింది. నిఖిల్ నువ్వు యష్నికి ఫేవరబుల్ గా ఉన్నావు అని చెప్పేసి. ఎగ్జాక్ట్ గా నాకు ఇదే అనిపించింది భయ్యా. అంటే చీఫ్ పొజిషన్ ఇచ్చినందుకు కాదు, నార్మల్ గా గేమ్ అబ్జర్వ్ చేస్తుంటే అనిపిస్తుంది ఫేవరబుల్ గా ఉన్నాడు అని చెప్పేసి. సో మనం కమింగ్ ఫాలోయింగ్ డేస్ లో వాళ్ళ గేమ్ ని ఇంకొంచెం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఇది బయటపడిపోయింది. వాళ్ళు ప్లాన్ చేసుకున్న లోపలికి వచ్చారు, లేదంటే కనుక ఇక్కడ ప్లాన్ చేస్తున్నారా అని చెప్పేసి. అంటే నామినేషన్ విషయానికి వచ్చేస్తే సోనియా కుక్కర్ పాయింట్ అనేది తప్పంటాను బేవక పైన. ఎందుకంటే కుక్కర్ లో డిఫాల్ట్ ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేము. అండ్ రిమైనింగ్ నామినేషన్స్ అందరికి కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయన్నమాట. పాయింట్స్ అనేవి కూడా విష్ణుప్రియ మాత్రం చాలా సిల్లీ అనిపించింది. అందరికీ నచ్చే వ్యూ ఏంటిది చెప్పండి.